హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను. దసరా పండుగ అయిపోయింది కదా, మనకి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ అయితే దివాళీ. దివాళీ అంటేనే ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ స్వీట్స్ కదా, అందుకే నేను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా వీలైనంత హెల్దీగా. అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసే స్వీట్ పేరు కోకో అంజీర్ లడ్డు. దీనికోసం మనం అంజీర్ని ముందుగా మిల్క్లో నానబెట్టుకోవాలి. 2 అవర్స్ అయినా అట్లీస్ట్ నానితే అప్పుడు మనం పేస్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. అలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టాలి. అలాగే మెలాన్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా జస్ట్ 1 మినిట్ అలా లైట్గా రోస్ట్ చేసి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాము. మిల్క్ పౌడర్ని ప్యాన్లో వేసి కొంచెం గీ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి, లేదు అంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసారు కదా, గీ అయితే వేస్తున్నాను. వేసి లైట్ బ్రౌన్ కలర్ అంటే ఈవెన్గా వచ్చేటట్టు ట్రై చేయండి. ఫ్రై చేయడానికి ఇలా అయింది కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్లో మేగడ కూడా ఉన్నట్టు చూసుకోండి, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం మిల్క్, మరీ ఎక్కువగా అయితే వేయకూడదు. చూసారు కదా, మిల్క్ వేసిన తర్వాత అంతా ఈవెన్గా మిక్స్ చేసుకునేటట్లు కలుపుకోవాలి. అది మొత్తం ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత ఈ థిక్నెస్లో, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ అవుతుంది కదా, మిక్స్ అయిన తర్వాత కూడా 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి అంజీర్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేయాలి. ఈ స్వీట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన స్వీట్ ఏం లేదండి, ఈ అంజీర్లో ఉన్న స్వీట్నెస్సే మనకి లడ్డూకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, అంజీర్ పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను కదా, మొత్తం మిక్స్ అయ్యి బ్రౌన్ కలర్లోకి అయిపోతుందండి. టోటల్గా ఫైనల్గా మనం లడ్డూ చేసుకునే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో 1 or 2 స్పూన్స్ ఘీ అది వేసుకుంటే ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దాంట్లో ఇందాక ఆల్రెడీ మెలన్ సీడ్స్ అది ఫ్రై చేసి రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం క్రష్ చేస్తే కొంచెం అంటే పలుకు పలుకుగా కాకుండా మనకి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండి లడ్డూలో అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటుందని చెప్పి నేను యాక్చువల్గా యాడ్ చేశాను. చూడండి, ఇలా క్రష్ చేస్తుంటే చాలా రోస్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈజీగా క్రష్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాటిని కూడా ఇందులో యాడ్ చేసి ఇంకా లడ్డూలు అయితే చుట్టుకోవడమే. ఇప్పుడు నేను లడ్డు చుట్టడానికి రెడీగా ఉన్నానండి. చూడండి, చక్క చుట్టేశాను. చాలా నీట్గా, చేతికి ఏం అంటుకోకుండా చాలా బాగా వచ్చేసాయండి. సో ఫైనల్గా స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, కోకో అంజీర్ లడ్డు. చూడండి ఎంత బాగుంది కదా, లుక్ వైజ్గా, టేస్ట్ కూడా సూపర్ యమ్మీగా ఉంది. అంజీర్ నచ్చని వాళ్ళు ఖచ్చితంగా ఇది తిని అబ్బా వావ్ అని మాత్రం కన్ఫర్మ్గా అంటారండి. మరెందుకండి లేటు, ఈ దివాళీకి వన్ ఆఫ్ ద స్పెషల్ స్వీట్గా ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పెద్దమ్మ స్వీట్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.